రజతోత్సవ ఆనంద వేళ మా మనసులు పులకరించు వేళ, మా అతిథులు ఆత్మీయులైన మీరు విచేయు వేళ, హృదయపూర్వకంగా మేము స్వాగతించు వేళ, ఇవే మా ప్రేమాంజలులు, ఘన స్వాగతాంజలులు. ఈ శుభదినం ఎంతో ఘనమైనది, ఈ తరుణం ఎంతో మధురమైనది. పొన్నూరు విచారణ 25 వత్సరాల రజత జూబిలీ వేడుకలు జరుపుకునే గొప్ప సమయం. దేవుని దీవెనలు, ఆశీస్సులు, కృపావరాలు మెండుగా కురిపించే ఈ శుభ తరుణంలో విచ్చేసిన మీకందరకు రజత జూబిలీ మహోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. 2వ మైలురాయిగా దేవుని సేవలో 25 వత్సరాలు సత్ఫలితంగా ముగించుకున్న మన ఇరువురి ఉపదేశులు దారా మరియ జోజి గారు మరియు పులి రాంబాబు గారు, వారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని స్వాగత గీతం ద్వారా, ప్రార్థనా నృత్యం ద్వారా ప్రారంభించుకున్నాం. I invite the parish youth to come and perform prayer dance.
ముందుగా మన ముఖ్య అతిథులుగా చేసిన కొమ్మూరి కనకారావు గారు, ఏపీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ గారిని వేదిక మీదుగా రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. చైర్మన్ గారిని మన యూత్ ప్రెసిడెంట్ పులి ప్రశాంత్ వచ్చి పుష్పగుచ్చంతో ఆహ్వానిస్తారు. ఇప్పుడు మన అతిథులు వడ్డాది మధుసూదనరావు గారు, రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. వీరిని మన యూత్ ప్రెసిడెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ గర్ల్స్ హిమబిందు వచ్చి వారిని పుష్పగుచ్చంతో ఆహ్వానిస్తారు. కార్యక్రమ గౌరవ అతిథులు రెవరెండ్ ఫాదర్ తాతిరెడ్డి విజయభాస్కర్ ఎస్డిబి, ప్రొవిన్షియల్ ఆఫ్ హైదరాబాద్ ప్రావిన్స్ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. వారిని మన యూత్ మెంబర్ వచ్చి పుష్పగుచ్చంతో ఆహ్వానిస్తారు. ఇప్పుడు మన సిల్వర్ జూబిలేరియన్ ఉపదేశ్ గారు దారా మరియా జోర్జ్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. వారిని క్యాబినెట్ యూత్ మెంబర్ రత్న వచ్చి పుష్పగుచ్చంతో ఆహ్వానిస్తారు. మన సిల్వర్ జూబిలేరియన్ ఉపదేశి పులి రాంబాబు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. వారిని మన యూత్ మెంబర్ వచ్చి పుష్పగుచ్చంతో ఆహ్వానిస్తారు. రజత జూబిలీ కార్యక్రమ ముఖ్య సారథులు విచారణలో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడుతూ ప్రజలను చైతన్యవంతులుగా మార్చి ప్రజల మనిషిగా పేరు గడించిన మన విచారణకర్త రెవరెండ్ ఫాదర్ డాక్టర్ మైకల్ జయరాజ అలెక్స్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. వారిని మన యూత్ మెంబర్ వచ్చి పుష్పగుచ్చంతో ఆహ్వానిస్తారు. మన విచారణ అభివృద్ధికి ఎంతో సేవ చేస్తూ తన వంతు సహకారాన్ని ఉదారంగా అందిస్తున్న సెలేషియన్ కోఆపరేటర్స్ ప్రెసిడెంట్, మరీదల ప్రెసిడెంట్, చర్చ్ ప్రెసిడెంట్ అయిన మిసెస్ మేరీ లింగ్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. వారిని మరీదల సభ్యులు ఒకరు వచ్చి పుష్పగుచ్చంతో ఆహ్వానిస్తారు. మన అతిథులుగా విచ్చేసిన మన మధ్యలో ఉన్న డాక్టర్ శ్రీలక్ష్మి, డైరెక్టర్ ఆఫ్ ఈ అకాడమీ వారిని వేదిక మీదకు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. వారికి టీచర్ గారు వచ్చి పుష్పగుచ్చంతో ఆహ్వానిస్తారు. రజత జూబిలీ కార్యక్రమంలో కొమ్మూరి కనకారావు గారు, ఏపీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ముఖ్య అతిథిగా చేసి ఉన్నారు. వారు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో సహాయక కార్యక్రమాలు చేపట్టి బడుగు వర్గాలకు తన అమితమైన సేవలు అందించినారు. వారు పేద ప్రజల నాయకుడు. ప్రజలకు వారు చేసే సేవ ఎంతో ప్రశంసనీయం. అటువంటి గొప్ప వ్యక్తి మన రజతోత్సవానికి చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు
కొమ్మూరి కనకరావు గారు వచ్చి ఈ శుభతరుణంలో తన అమూల్యమైన సందేశమును ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు క్రైస్తవోత్సవ వేడుకల భాగంగా 20 సంవత్సరాల శుభ పరిసరలో ద్వారా మరి గారు పూరి రాంబాబు గారు వారు 20 సంవత్సరాలుగా దేవుని సేవకి తన జీవితాన్ని కల్పించి దేవుని పరిచర్యను కొనసాగిస్తూ ఈరోజు 20 సంవత్సరాలు పూర్తి సందర్భంగా వారికి నా హృదయపూర్వకమైన సమస్య తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి నాతో పాటు హాజరైనటువంటి శ్రీ వడ్డారి వసంతరావు గారికి రెడ్డి కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా మమ్మల్ని ఎంతో ప్రేమతోటి ఆహ్వానించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మీరే రావాలని చెప్పేసి ఆహ్వానించినటువంటి ఎలక్షన్, ఎందుకంటే నేను కూడా అదృష్టంగా భావిస్తూ ఉంటాను. ఇలాంటి గొప్ప కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడానికి కూడా నా జీవితంలో ఒక మైలురాయిగా నేను భావిస్తూ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చేస్తున్నాను. అదేవిధంగా పెద్దలు విజయభాస్కర్ గారు, వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి కార్యక్రమానికి మమ్మల్ని ప్రతిసారి గుర్తు చేసి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలనేది అనే విధంగా కృషి చేసినటువంటి లక్ష్మి గారికి, అదేవిధంగా మేడం గారికి, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సమాజంలో క్రైస్తవ మిషనరీల యొక్క పాత్ర ఎంతో గొప్పగా ఉంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం ఈ సమాజంలో మనుషులుగా చూడకుండా వాళ్ళు చదువుకోకూడదు, ఊరికి దూరంగా ఉన్నటువంటి సమాజంలో ఒక అస్పృశ్య వాసన ఉన్నటువంటి పరిస్థితుల మధ్య అందరూ మనుషులే, ఏ మనిషికైనా ఉంటే రక్తం అనేటువంటి దాంతో మనిషికి మధ్య ప్రేమ స్వభావం కలిగి ఉండాలి, శాంతి స్వభావం కలిగి ఉన్నటువంటి ఒక కరుణ హృదయంతో జీసస్ క్రైస్తు ఈ సమాజానికి ప్రేమ తత్వాన్ని వారు క్రైస్తవ కూటమి క్రైస్తవ సమాజం ద్వారా ఈ సమాజానికి స్ఫూర్తి అందుకొని వారి స్ఫూర్తి మేరకు మరి మదర్ తెరెసా గారు ఎక్కడైతే అణిసివేయబడ్డ సమాజంలో మనుషుల్ని పరిశుద్ధులుగా చేసి వాళ్ళని సమాజంలో మనుషులుగా గుర్తించాలనేటువంటి భావంతో అంకిత భావంతో మిషనరీ సమాజంలోకి వచ్చి ఈ ప్రాంతంలో వాళ్ళు తిరిగి ఈ ప్రాంతంలో విద్యని వైద్యాన్ని వాళ్ళకి సంపూర్ణ ఆహారాన్ని ఇచ్చి ఆ విధంగా మనుషులుగా తీర్చినటువంటి దాంట్లో ఈ క్రైస్తవ మిషనరీ పాత్ర ఎంతో ఉంది. వారు ఈ సమాజానికి ఒక పక్క సేవా దృక్పథంతో పాటు ఒక పక్క భక్తి మార్గాన్ని ప్రబోధిస్తూ మరి ఈరోజు ఈ సమాజంలో ఒక మంచి భావన ఉందంటే మరి క్రైస్తవ సమాజం క్రైస్తవించినటువంటి బోధనలు సమాజానికి ఎంతో అవసరం ఉంది. మరి ఈ క్రైస్తవ యొక్క బోధనల్ని మనకు పంచి మనలో ప్రేమ కరుణ శాంతి స్వభావాన్ని మనకిచ్చి ఈ సమాజంలో ఇంకా శాంతితో వాదన కలగడానికి క్రైస్తవ మిషనరీలు అదేవిధంగా ఇలాంటి పాత్రల గురించి ఎంతో ఉందని దాంట్లో ఎలాంటి సందేహం చెప్పి తెలియజేస్తున్నాను. ఈ క్రమంలో మరి 20 సంవత్సరాల పాటు తన జీవితాలు అర్పించి, ఎందుకంటే ఒక మిషనరీకి ఒక హెడ్గా అదేవిధంగా 20 సంవత్సరాల పాటు మనిషికి కొన్ని కోరికలు మొత్తాన్ని తొలగించుకొని ఆ కోరికలు ఇహలోకంలో ఉన్నటువంటి ఈ కోరికలు మనకు కావాల్సింది పరలోకంలో ఉన్నటువంటి ప్రభు దగ్గర ఉన్నటువంటి సేవే మనకు కావాలనేటువంటి ఒక దృఢనిశ్చయంతో మరి 25 సంవత్సరాలు మరే రోజు గారు రాంబాబు గారు వాళ్ళ జీవితాన్ని సమాజానికి అంకితం చేసి క్రీస్తు బోధనని మన మధ్య పరిచయం చేయడం కోసం వారు తీసుకున్నటువంటి కృషి ఎంతో అభివృద్ధి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా ఒక పండుగ వాతావరణంలో ఈ రైతోత్సవ వేడుకల సందర్భంగా జరుగుతున్నటువంటి సందర్భంలో మరొకసారి వారికి నా హృదయపూర్వకటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ, అదే క్రమంలో మరి ఎంతో మంది స్త్రీలు నన్నులుగా అదేవిధంగా ఈ సమాజాన్ని సేవ కోసం పునరంకితమైపోయి వాళ్ళు చేసినటువంటి కృషి ఎంతో ఎరలేదని చెప్పేసి ఈ క్రమంలో మరి ప్రభువు యొక్క మార్గం ఈ సమాజానికి ఎంత అవసరం, కరుణ రస ప్రేమని పట్టినటువంటి ప్రభువు బోధలు ఈ సమాజంలో ఉంటే ఒకటే ఒక మాట చెప్పాడు, నీ వల్ల నీ పొరుగువారు ప్రేమించని చెప్పాడు. ఎక్కడ ఏ గ్రంథం కూడా చెప్పలేదు. నీ వల్లే నువ్వు ఏ విధంగా ప్రేమించబడతావు అదేవిధంగా నీ పక్కన మనిషి ప్రతి ప్రేమించమని చెప్పేసి నీ దగ్గర ఒక 2 అంగీలు ఉంటావు నీ పక్కవాడికి చెప్పేసి అటువంటిది
ఎంత బైబిల్ ఈ సమాజానికి భారత రాజ్యాంగం ఎంత గొప్పదో బైబిల్ కూడా అంతే గొప్పది. బైబిల్ కానీ క్షుణ్ణంగా చదివి ఆ బోధలు కానీ మన జీవితానికి అన్వయించుకుంటే ఈ సమాజంలో ఏదైతే విచ్చవచర్యలు లేనటువంటి సమాజం మంచిగా ఉంటుందని చెప్పేసి దానికోసం కొన్ని సంవత్సరాలకి ఈ సమాజంలో మరి క్రిస్టియన్ సంస్థలు పనిచేస్తామని ఆ భావాలు మనం అందుకుని ముందుకాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో ఈ రోజు వేడుకలకు మమ్మల్ని ఎంతో ఘనంగా ఆహ్వానించినటువంటి మరి ఎక్స్ గారికి వారి ప్రధానమంత్రులు కూడా మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ గొప్ప కార్యక్రమానికి కావాల్సినటువంటి మొదలుగా తెలియజేస్తూ సెలవుకుంటూ ఉంటాం. ఇప్పుడు మన చైర్మన్ గారిని సన్మానించుకున్నాం. వారిని మన ప్రొవిన్షియల్ ఫాదర్ గారు రెవరెండ్ ఫాదర్ జయభాస్కర్ గారు దుశ్శాలుగాతో సన్మానిస్తారు. తర్వాత ఫాదర్ అలెక్స్ గారు వచ్చి మెమెంటోతోటి సౌకర్యంతోటి సన్మానిస్తారు. వారికి మెడికల్ కిట్స్ కూడా అందజేస్తున్నారు. డాన్ బోస్కో సంస్థ తరఫున మెడికల్ కిట్ అందజేయడం జరిగింది. సంవత్సరాలు పూర్తి చేసి 26వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఈ సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు అయినటువంటి ఫాదర్స్ ఇద్దరికి, పాస్టర్స్కి, మరి శ్రీలక్ష్మి గారికి, మేరీ గారికి, నా సహచర చైర్మన్ అయినటువంటి అన్న కనకరావు మాదిగ గారికి, చైర్మన్ ఏపీ మాదిగ కార్పొరేషన్, మరి ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన నా సోదరిమణులకు, పెద్దలకు, పిల్లలకు, అన్నలకు, అక్కలకు, చెల్లెలకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి నన్ను ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించిన కార్యక్రమం నిర్వాహకులకు నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్ష వహిస్తూ కార్యక్రమాన్ని చాలా ఒక ఆర్గనైజింగ్ గా నిర్వహిస్తున్న సుధా మేడం గారి, సుధా సిస్టర్ గారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. కార్యక్రమం ఉండడం ఒక ఎత్తు, కార్యక్రమం జరపడం ఒక ఎత్తు. ఆ కార్యక్రమం జరపడంలోని ఒక సంతోషం, ఫలం అనేది ఉంటుంది. ఈ సందర్భంగా మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇంతమంది ఇటువంటి సరిగ్గా ఒక సెంట్రల్ టైం అనేది, అటు లంచ్ కాదు, అటు బ్రేక్ఫాస్ట్ కాదు, సెంట్రల్ టైం అనేది. ఈ టైంలో కూడా ఎంత అసలు చెప్పాలనుకుంటే ఈ యొక్క సమావేశాన్ని ప్రత్యేకంగా మీరు అందరూ కూడా రావడం నా అదృష్టంగా భావించుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి లంచ్ అవర్ అందరూ వెళ్ళిపోతుంటారు, కానీ లంచ్ అవర్ కాకుండా ఇది ఒక మార్నింగ్ సెషన్ లాగా కనిపిస్తుంది జనాలు చూస్తుంటే. మరి రేపు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి, ఎస్ఐ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి. మరి యాక్చువల్గా ఈరోజు వైజాగ్ వెళ్ళవలసిన ప్రోగ్రాం, దేవుని అనుగ్రహం ఇది కాబట్టి ఈరోజు మీ ముందు మాట్లాడడానికి నాకు అవకాశం, చక్కటి అవకాశం దొరికింది. అన్న కనకరావు చెప్పారు, పున్నూరు వెళ్తున్నాం. మరి పున్నూరు అక్కడ ఒక 25 years సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అవుతుంది చర్చ్, మరి మీరు కూడా వస్తే బాగుంటుంది కదా అని చెప్పారు. అయితే జస్ట్ ఐ ఇంటెండెడ్ టు గో టు వైజాగ్, బట్ సడన్లీ ఐ డ్రాప్ మై ప్రోగ్రామ్ అండ్ అటెండ్ దిస్ ప్రోగ్రామ్. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. సో ఎందుకంటే మనం చూస్తున్న ప్రపంచంలో 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుంటారు మన కరోనా లేదంటే ఏదో ఒకటి. బట్ ఈ జనరేషన్స్లో మన గత సంవత్సరం చూసే కరోనా ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్న ప్రపంచంలో ఒక ప్రాంతం కాదు, ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో కూడా కరోనా రావడం అనేది అది ఈరోజు ఒక శాంతియుతమైన వాతావరణంలో ఉంటున్నామంటే అది దేవుని అనుగ్రహం, దేవుని సంకల్పం. తప్పకుండా మానవాళికి క్షేమంగా ఉండాలని కోరుకునే ఈ ప్రపంచానికే ఒక దిశ దశ, ఒక సంతోషాన్ని, ఒక సుఖాన్ని, ప్రేమను అందించే ప్రపంచంలో ఏకైక దేవుడు ఎవరైతే ఉన్నారంటే అది జీసస్ క్రీస్తు. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తుంది. కులాలు వేరే వచ్చు, మతాలు వేరే వచ్చు,
ప్రాంతాలు వేరవచ్చు, భాష వేరవచ్చు, ఏదైనా ప్రపంచంలో ఎక్కువగా ఆరాధించే దేవుడు జీసస్ క్రీస్తు అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి శుభ తరుణంలో సిల్వర్ జూబ్లీ కార్యక్రమం నిర్వర్తించడం, మరి భవిష్యత్తులో తప్పకుండా గోల్డెన్ జూబ్లీ నిర్వహించాలని కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ప్రజలు అంటే ప్రత్యేకంగా సేవ చేయడం అనేది అదృష్టం ఉండాలి. ప్రతి మనిషికి సేవ చేయడం అనేది అదృష్టం ఉండాలి. ఆ సేవలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఈ విధంగా మనందరం కూడా సమావేశమైనటువంటి కారణం ఇద్దరు వ్యక్తులు, ప్రముఖ వ్యక్తులు మన సభ వేదిక మీద ఉన్నారు. పెద్దవాళ్ళు జ్యోతి గారు, రాంబాబు గారు, వాళ్ళకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఒకరోజు సేవ చేస్తేనే అలసిపోతారు చాలా మంది, 2 రోజులు సేవ చేస్తేనే కాలు ఆపి చేతుల్లో పెట్టారు. కానీ 25 సంవత్సరాలు నిరంతర దేవుని సేవకు, ప్రజలకు సేవకు చేస్తూ మరి మీ అందరూ కూడా సొసైటీలో ఒక రిఫార్మేషన్ తీసుకొని రావడం ఉద్దేశంతో అన్ని రంగాల్లో, విద్యారంగం కావచ్చు, సామాజిక రంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, మరి అన్ని రంగాల్లోని సేవ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసి ఇటువంటి చక్కటి భవనాన్ని ఏర్పాటు చేసి అందరూ కూడా ఒక మంచి జీవితం, ఒక మంచి ఆలోచనతో వెళ్తున్న ఇద్దరు కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో తప్పకుండా మీకు దేవుని ఆశీస్సు ఉంటుంది. భవిష్యత్తులో కాదు, ఎప్పుడు మీరు ఉన్నంత వరకు, ఈ ఆకాశం భూమి ఉన్నంత వరకు పైన దేవుడు ఉన్నాడు, జీసస్ క్రీస్తు. తప్పకుండా మీకు ఆశీస్సులు ఎలాగో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి చక్కటి అవకాశం నాకు రావడం అనేది దేవుని అనుగ్రహం ముందే చెప్పారు. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో జరిగే పరిణామాలు, దేశంలో జరిగే పరిణామాలు తప్పకుండా మీరు కూడా ఫాదర్స్ రిక్వెస్ట్ చేస్తున్నాను, మా గౌరవ ముఖ్యమంత్రి గారిని మంచి బలము, మంచి ప్రేమ, దేవుని ఆశీస్సులు ఉండాలని మీరు కూడా నిత్యం ప్రార్థించాలని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం ప్రజలందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ప్రేమతో ఉండాలని కోరుకుంటున్నారు. మరి అటువంటి తరుణంలో చాలా నూతన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. మరి ఆయన ముందు చాలా కష్టాలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అయినా అవన్నీ పట్టించుకోకుండా మంచి ప్రజలే సుఖంగా ఉండాలి, ప్రజలే బాగుండాలని కోరుకుంటూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరి ఆశీస్సులు, మరి దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఎలక్స్ గారు ఈ యొక్క కార్యక్రమానికి పునాది అనుకుంటాను, ద బేస్, ద ఫౌండర్ ఆఫ్ this organization. Hearty congratulations, sir. Definitely in future you will have bright future. God will bless you. And on this occasion, hearty congratulations to one and all. So once again, thank you very much for you and giving me this opportunity to address on this occasion. Thank you very much. Once again, thank you. Thank you, sir, for your energetic and valuable message. ఇప్పుడు మన మధుర సోదరరావు గారిని సన్మానించుకుందాం. మన విజయభాస్కర్ పాల్పొందించిన గారిని వచ్చి వారిని దుస్సాలతో సత్కరించమని ఆహ్వానిస్తున్నాం. తర్వాత ఫాదర్ అలెక్స్ గారు వచ్చి మెమెంటో తోటి, సౌకర్యంతో సన్మానిస్తారు. మెమెంటోని కూడా ఫాదర్ గారు అందజేస్తారు. మెడికల్ కిట్ని ఫాదర్ అలెక్స్ గారు అందజేస్తారు. ఇప్పుడు గౌరవ అతిథులు రెవరెండ్ ఫాదర్ తాతిరెడ్డి విజయభాస్కర్ ఎస్డిపి, ప్రొవిన్షియల్ ఆఫ్ హైదరాబాద్ మన మధ్యలో ఉన్నారు. వీరు యువనేత, ఫిలాసఫర్, థియలాజియన్, రోమ్ నగరంలో డాక్టరేట్ ముగించుకొని ఎంతో నేర్పుతో, దేవుని కృపతో అహర్నిశలు కృషి చేస్తూ ఒక సారథిగా రాణిస్తున్నారు. అంతేకాక ఈ కరోనా సమయంలో వారి ద్వారా మన విచారణలో ఎంతో మంది ప్రజలకు మెడికల్ కిట్స్, నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు.
వారి సహృదయానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ శుభ తరుణంలో తమ గొప్ప సందేశాన్ని అందించమని కోరుచున్నాం. ప్లీజ్ కమ్ ఫాదర్. సిస్టర్ బాగా లేట్ అయింది అనుకుంటాను. మీకు 2 మాటలు మాట్లాడుతున్నాను. మొట్టమొదటిగా ఇక్కడ వేదికను అలంకరించినటువంటి మన భక్తులు కనకరావు గారు, రమోదన్ గారు, ఉన్నటువంటి శ్రీలక్ష్మీనారాయణ గారు, ఉదయం గారు, అలెక్స్ గారు. మరి ముఖ్యంగా ఈరోజు మన ఉచ్చారణలో ఎన్నో సంవత్సరాలు తమ సేవలు అందించినటువంటి జోజో మాస్టర్ గారిని మరియు రాంబాబు మాస్టర్ గారిని ప్రత్యేక అభినందించుకుంటున్నాము. వారు ప్రత్యేకంగా మనకు తెలుపుకుంటున్నాము. వారి చక్కతో వారిని నేను గత 25 సంవత్సరాల క్రితమే కలిశాను. 1994లో నేను ఫిలాసఫీ చదువుతుంటున్నప్పుడు ఒక ప్రజలుగా వీటిగా వచ్చినప్పుడు వాళ్ళని చూడడం జరిగింది. అప్పటి నుంచి కూడా వారితో చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. మరి గత 11 సంవత్సరాలుగా వయసు వచ్చిందా మరి ఎప్పుడైనా మన విచారణకు వచ్చినప్పుడు వారికి కూడా అనేక విషయాలు వారితో మాట్లాడడం జరుగుతుంది. మరి ప్రత్యేకంగా దానికోసం సంస్థ తరఫున వారికి మా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇద్దరు కూడా ఎన్నో సంవత్సరాలు దానికోసం సంస్థతో పాటు కలిసి పనిచేస్తున్నారు. మరి సువార్త బోధన కానివ్వండి, సామాజిక శ్రేష్ఠ కానివ్వండి, మరి వారి వంతు ఎంతో కృషి చేసి ఉన్నారు. వారికి ప్రత్యేకంగా మా యొక్క అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దేవుని యొక్క ఆశీస్సు వారిపై సమృద్ధిగా ఉండాలని కోరుకుంటా. మరి ఈరోజు కూడా పూజలు పూజలు ఉన్నట్లుగా ఆధ్యాత్మికంగా మనందరం కూడా బలంగా ఉండాలి. దేవుని యొక్క ప్రేమతో మనం పడాలి. అదేవిధంగా సామాజికంగా కూడా మరి గత 25 సంవత్సరాలు మన విచారణ ఇక్కడ ఏర్పడింది అంటే 25 గ్రామాల్లో ఉన్నటువంటి యువత ఈరోజు మనం చూసి ఉన్నాము. యువత చాలా బాగా డాన్స్ చేశారు. ఎంతో మంది యువత చదువుతున్నారు. చాలా మందికి గతంలో స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇంకా వారిని ప్రోత్సహించడం జరిగింది. మరి మన సమాజం అంతా అభివృద్ధి కావాలి, అందరూ కూడా సమానత్వంతో జీవించాలి, అందరికీ ఒక మంచి భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి జూబ్లీ సందర్భంగా ఇది ఒక విశ్రాంత సంవత్సరం అని మనం అనుకుంటూ ఉంటాం. మరి ఈ సందర్భాన్ని మనం పురస్కరించుకొని రానున్న రోజుల్లో ఇంకా ఈ మన గ్రామాల్లో మన విచారణలో సామాజిక చైతన్యం కూడా కావాలి. ఇంకా అందరూ పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి, అందరికీ ఒక మంచి భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటూ సాధ్యమైనంత వరకు ఈ విచారణ ద్వారా వారు చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా అభివృద్ధి కూడా అవకాశం ఉంటే బాగుంటుందని నేను కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. మరి ఒకసారి అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని మరి ముఖ్యంగా మన యొక్క ఇద్దరు జ్యోతి మాస్టర్ గారిని, రాంబాబు గారి మాస్టర్ గారిని ఇద్దరిని కూడా దేవుడి యొక్క ఆశీస్సులు ఇవ్వాలని వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. మరి చివరిగా అలెక్స్ ఫాదర్ గారికి, కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. చాలా చక్కగా జరిపించున్నారు. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ యువర్ వాల్యుబుల్ మెసేజ్. ఇప్పుడు మన ప్రొవిన్షియల్ ఫాదర్ గారిని సన్మానించుకున్నాం. రెవరెండ్ ఫాదర్ అలెక్స్ గారు వచ్చి ఫాదర్ గారిని విస్తారంతో సన్మానిస్తారు. అదేవిధంగా మేమింట్లో మిస్సెస్ మేరీ లివిన్ గారు వచ్చి సౌకర్యం అందజేస్తారు. థ్యాంక్ యూ ఫాదర్స్. ఇప్పుడు మరొక ప్రముఖ ఘట్టంలోకి ప్రవేశిస్తున్నాము. మన సిల్వర్ జూబ్లీ ఏజెన్సీని సన్మానించుకోవడం జరుగుతుంది. దారా మరియ చోటి గారిని ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. దారా మరియ చోటి గారు 1994 మే 20న పొన్నూరు విచారణలో అడుగుడి ఉన్నారు. గత 27 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు పొన్నూరు విచారణలో గ్రామాలలో దేవుని పరిచర్య చేసిన ఘనత దారా చోటి మాస్టర్ గారిది. తనదైన శైలిలో ప్రజలను దేవుడి వైపు నడిపారు. ఎంతో మందిని దేవుడి సన్నిధికి చేర్చారు. తన నిర్విరామ సేవలను గుర్తిస్తూ ఈ రోజు వారిని సన్మానించడం సమంజసం. కావున
ఈ సన్మాన కార్యక్రమానికి వారి సతీమణి మిసెస్ సుశీల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు రెవరెండ్ ఫాదర్ విజయ భాస్కర్ గారు మరియు ఫాదర్ అలెక్స్ గారు వచ్చి దారా జోజీ మరియు సుశీల గారులను దుస్సాలతో సన్మానిస్తారు. కనకారావు గారు వచ్చి వారిని మెమెంటోతో సన్మానిస్తారు. అదేవిధంగా మధుసూదనరావు గారు వచ్చి వారికి శోభనీయులు అందజేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫాదర్స్. పులి రాంబాబు గారిని ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. వీరు కూడా 1974 సంవత్సరంలో పొట్టూరు విచారణలో పాల్గొని 4 సంవత్సరాలు తరఫీదు పొందిన అనంతరం 1998వ సంవత్సరం నుండి ఉపదేశిగా కొనసాగించారు. యవ్వనస్తుడుగా తన పాటలతో సుమధుర గానముతో ఆకర్షిస్తూ ఎంతో మందిని దేవుని వైపు నడిపిన ఘనత పులి రాంబాబు ఉపదేశ గారిది. వారు చేసిన సేవకు ఎనలేని కృషికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని సన్మానించుకున్నారు. ఈ సన్మాన కార్యక్రమానికి వారి సతీమణి మిసెస్ సునీత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పుడు రెవరెండ్ ఫాదర్ విజయ భాస్కర్ గారు మరియు ఫాదర్ అలెక్స్ గారు వచ్చి రాంబాబు గారిని సునీత గారిని దుస్సాలతో సన్మానిస్తారు. కనకారావు గారు వచ్చి వారికి మెమెంటో అందజేస్తారు. మధుసూదనరావు గారు వచ్చి వారికి శోభనీయులు అందజేస్తారు. మన మధ్యలో శాంసన్ మాస్టర్ గారు ఉన్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచు. ఫాదర్ అలెక్స్ గారిని కనకారావు గారు సెలవుతో సన్మానిస్తున్నారు. అందరూ చెప్పడం బట్టి మన అదేవిధంగా మెమెంటోతోటి శోభనీయతోటి కనకారావు గారు, మధుసూదనరావు గారు, కనకారావు గారు ప్రొఫెసర్ గారిని విశాలతో సన్మానిస్తారు. అందరం చెప్పట్లు పెట్టి వారిని అభినందిస్తున్నారు. విశ్వాసులు సంఘస్థులు అందరూ కూడా తల్లిదండ్రులాగా ప్రేమికులను ఆహ్వానించారు. కాబట్టి ఇప్పుడు దాకా మీరందరూ కూడా నాకు సహాయపడి తోడి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు రాంబాబు గారి నుంచి మనోభావాలను వ్యక్తపరచవలసిందిగా కోరుచున్నాను. అలాగే ఈరోజు మాకు చూపి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ధన్యవాదాలు. అలాగే మా పెద్దలు ఇక్కడికి వచ్చి చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. ఈరోజు మా సంఘస్థులందరూ కూడా ఎంతో చక్కగా ఇక్కడికి వచ్చేసి మమ్మల్ని సన్మానించాలని ధన్యవాదాలు. ముఖ్యంగా నాకు గురువు రోజు మాస్టర్ మా ఊరు ఆయన స్వీకృతం నేను ఈరోజు నీటిగా ప్రవేశమయ్యాను. అలాగే సుశీలత గారికి ప్రత్యేక వారి ధన్యవాదాలు. ప్రియమైన సహోదరు
25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో నేను ఈ రీతిగా ఉన్నాను అంటే ఒక ఇద్దరు కారణులు ఉన్నారు. ప్రతి పురుషుడి వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు. నాకు ఇద్దరు స్త్రీలు వారెవరెవరు? మొదటిగా మా అమ్మ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మా అమ్మ ఎక్కడున్నా వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాను. నేను ఈరోజు ఒక ఉపదేశిగా ఇక్కడ ఉన్నానంటే నా ముఖ్య కారకులు నా తల్లి. మా తమ్ముడు చనిపోయినప్పుడు మా అమ్మ ఫాదర్ అబ్రహాం ఫాదర్ గారికి మాటించి మా బాబు నన్ను నాకోస్లో అప్పచెప్పింది. అలాగే ఈ 25 సంవత్సరాల కాలంలో నాకు మా అమ్మ ఇంకొక స్త్రీని అప్పగించింది. నాన్న, నీ 25 సంవత్సరాలు కాదు, నీ జీవితాంతం సువార్త పరిచర్య చేయాలి. అలాగే నీకు తోడుగా ఒక స్త్రీని నేను ఎదుర్కొంటున్నాను. అది నాకు ఇష్టం లేకపోయినా అమ్మ ఇష్టపడి ఆ తర్వాత నా ఇష్టాన్ని తన ఇష్టంగా చేసుకుని నన్ను ఎంతో ప్రేమించి నాకు ఒక సతీమణిని మరొక తల్లిని అప్పగించింది. ఆ ఎవరు కాదు, నా సతీమణి. ఈరోజు ఈ ఇద్దరు స్త్రీల యొక్క ప్రోత్సాహంలో నేను ఇక్కడికి ఉన్నాను అంటే కనుక వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. నేను ఎంతో రుణపడి ఉన్నానని సగర్వంగా చెప్పుకుంటున్నాను. కనుక ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సంఘస్థులు చూపిస్తున్న అభిమానం, ప్రేమ, నన్ను ఇంకా సేవ చేయాలని తపన నాలో కలిగిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో నా సేవా పరిచర్యలో నాకు ఒక కాలు ఇరిగిపోయింది, నాకు ఒక పక్షపాతం వచ్చింది. అయినప్పటికీ కూడా నా కాంగ్రెస్ సంస్థ నన్ను ఈ విధంగా బలపరుస్తూ ప్రోత్సహిస్తూ నీ వెనక మేము ఉన్నాం మాస్టర్, ఏం పర్వాలేదు అని నన్ను ఈరోజు ఈ స్థితిలో నిలబెట్టిన నా కాంగ్రెస్ సంస్థకి నా ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదు. నా బ్రతుకుకి నాన్నీ నా కీర్తి శేషులు అబ్రహాం ఫాదర్ గారు ఈరోజు నాకు పెట్టిన ఈ భిక్ష సువార్త పరిచర్యలో నీవు చేయవలసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి అని అన్ని విషయాలు సంగీత పరంగా, టెక్నికల్ పరంగా, ప్రసంగాల పరంగా అన్ని విషయాల్లో ఫాదర్ గారు నాకు నేర్పినటువంటి ఈ సుదీర్ఘ సువార్త పరిచర్యకు ఫాదర్ గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. నేను ఎంతో రుణపడి ఉన్నాను. కనుక ఈరోజు మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. నేను సువార్త పరిచయం చేయడానికి ఒక్కొక్కరు కూడా ముందుకొస్తూ మీ వెనుక ఉన్న మాస్టర్ మమ్మల్ని దైవ సేవలో నడిపించండి అని ఎంతో ప్రోత్సహిస్తున్నాను. మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాను. అలాగే మా సిస్టర్స్ కి, సెంటాన్ సిస్టర్స్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు